ఈరోజు మొక్కలకు అమృతంతో సమానమైనటువంటి ఒక అమేజింగ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ని తయారు చేద్దామండి. దానికోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ని తీసుకుందామండి. ఈ వాటర్ బాటిల్లోనే మనం ఆ యొక్క ఫెర్టిలైజర్ని తయారు చేయబోతున్నాం. సో దానికోసం మనకు కావాల్సినవి ఏంటి అంటే 2 బనానాస్ కావాలి, 2 అరటిపళ్ళు కావాలి. సో ఈ 2 అరటిపళ్ళని ఏం చేయాలంటే దాని యొక్క పీల్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేసి కట్ చేసి అందులో వేయాలన్నమాట. చూడండి, ఒకసారి నేను ఇట్లా చేస్తున్నాను కదా. సో ఆ ప్రాసెస్ని మీరు కూడా ఫాలో అయిపోండి. ఇదే విధంగా రెండవ అరటిపండును కూడా పీల్ రిమూవ్ చేసేసేయండి. అరటిపండుకు ఉన్న తొక్కలు అనేవి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా నల్లగా మాడిపోయి ఉండాలి. సో అప్పుడైతేనే అవి మంచి ఫెర్టిలైజర్గా తయారవుతాయి. సో మనం ఇకపోతే రెండోది కూడా రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఎట్లా కట్ చేస్తానో ఆ విధంగా కట్ చేసేసి బాటిల్లో వేసేయండి. ఇది చాలా అంటే చాలా చీప్ అండ్ బెస్ట్గా తయారు చేసుకోవచ్చు అండి. దీనికి మనకి తయారు చేసుకోవడానికి ₹1 కూడా ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి మనం తీసుకున్న ట్రాన్స్పరెంట్ బాటిల్లో వేసేయండి. చూస్తున్నారు కదా, నేను ఎట్లా అయితే కట్ చేస్తున్నానో మీరు తీసుకున్నటువంటి 2 అరటిపళ్ళు తొక్కలను కూడా సేమ్ ఇలానే కట్ చేయండి. చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేయండి. ఎక్కువగా పెద్ద ముక్కలుగా కట్ చేసినా కూడా వాటర్ అనేది ఎక్కువగా అవదనమాట. సో ఎప్పుడైతే మనం చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఈ ఫెర్టిలైజర్ తయారు చేస్తామో మనకి వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఎక్కువ మొక్కలకి మనం వాటర్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, 2 కూడా కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఒకసారి చూపిస్తాను. ఓకే, చూస్తారు కదా, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడైతేనే మనకి ఫెర్టిలైజర్ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఓకే, చూడండి, నేను ఎట్లయితే కట్ చేసి వేసానో ఇలానే మీరు కూడా ఆ యొక్క పీసెస్ని కట్ చేసి బాటిల్లో వేసేయండి. దీని తర్వాత మనం ఇందులో వాటర్ని యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఆ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న బాటిల్లో వాటర్ అనేది యాడ్ చేద్దాం. చూడండి, ఇక్కడ వాటర్ ఎట్లా యాడ్ చేస్తున్నానో మీరు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఫెర్టిలైజర్ కోసం వాటర్ని అలానే యాడ్ చేయండి. నేను ఇక్కడ ట్రాన్స్పరెంట్ బాటిల్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఫెర్టిలైజర్ తయారైంది లేదని చెప్పేసి మనకి క్లారిటీగా క్లియర్గా బయట నుండే అపీరియన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. దానికోసం నేను ఈ యొక్క ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ని కట్ చేసి తీసుకున్నానండి. కావాలైతే మీరు కూడా ఈ యొక్క ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ని తీసుకోవచ్చు. లేదు మాకు తెలుస్తుంది దాని ఒక అపీరియన్స్ అంటే కనుక మీరు నార్మల్ బాటిల్లో అయినా సరే ఈ ఫెర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు. లేదా ఏదైనా స్టీల్ బాక్స్లో కానీ లేదంటే స్టీల్ బౌల్లో కానీ ఈ ఫెర్టిలైజర్ని మీరు తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. మనం వీటి కోసం ఎట్లాంటి రసాయనాలు ఉన్నటువంటి షాప్కి కానీ ఫెర్టిలైజర్ షాప్కి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే 2 అరటిపళ్ళు ఉంటే చాలా ఈజీగా మనం ఈ ఫెర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు అండి. ఒకసారి మళ్ళీ మీకు క్లోజప్లో చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఇది మనం ఏ మొక్కలకైనా సరే ఇవ్వచ్చు అండి. ఇండోర్ ప్లాంట్స్కైనా ఇవ్వచ్చు, లేదనుకుంటే పూల మొక్కలకైనా సరే ఇవ్వచ్చు. ఈ ఫెర్టిలైజర్ని మనం 24 గంటల తర్వాత మొక్కలకి ఇవ్వాలండి. 24 గంటలు ఎందుకు చెప్పాను అంటే ఇది వాటర్లో మనం వేసినటువంటి ఈ తొక్కలు అనేవి దానిలో ఉన్నటువంటి శక్తిని ఎనర్జీని అందరినీ కూడా వాటర్లోకి వదలాలి అంటే మినిమం 24 అవర్స్ పడుతుందండి. కాబట్టి ఖచ్చితంగా 24 గంటల వరకు మనం ఈ యొక్క వాటర్ని స్టోర్ చేయాలి. 24 గంటలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఈ యొక్క వాటర్ని ఏ మొక్కకైనా సరే ఇవ్వచ్చు అనమాట. దీనిని విండో పక్కన స్టోర్ చేస్తాను నేను.
చూడండి ఫ్రెండ్స్, ఆఫ్టర్ 24 అవర్స్ ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అటు తొక్కలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా వాటర్లోకి వచ్చేసాయి అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఏ ప్లాంట్స్కి అయితే మనం ఈ యొక్క వాటర్ని ఇవ్వాలనుకుంటున్నామో ఆ ప్లాంట్కి వాటర్ అనేది ఇచ్చేసేయాలి. ఇక్కడ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని మనం కేవలం ఇండోర్ ప్లాంట్స్కి కాకుండా ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు, అవుట్డోర్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు. మనం ఏ ప్లాంట్ కావాలనుకుంటే ఆ ప్లాంట్కి ఒక వాటర్ అనేది ఇవ్వచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, లో కాస్ట్, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే మొక్కలకు అమృతంతో సమానమైనటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేయాలో చూసాం కదా ఈ వీడియోలో. సో వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.